ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా రాజాసాబ్. డైరెక్టర్ మారుతి దాసరి, మ్యూజిక్ తమన్ ఎస్, ప్రభాస్, నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ధి కుమార్, జరీనా వాహబ్, సంజయ్ దత్, సముద్రకని, బొమ్మన్ ఇరానీ. కంప్లీట్గా హిప్నాటిజం బేస్ చేసుకొని తీసిన సినిమా. ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మ జరీనా వాహబ్, వాళ్ళ తాత సంజయ్ దత్. సంజయ్ దత్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే దేవుడి నగలు పోయినాయని చెప్పని అవి తీసుకొచ్చడానికి నేను పోయి తీసుకుని వస్తాను, అప్పుడే నేను ఊళ్ళోకి వస్తానని చెప్పని వెళ్తాడు. సో ఇక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే అది చూపి మనకు సంజయ్ తెలియదు, కానీ ఆమెకు అల్జీమర్స్, ఆమె ఎప్పుడు ఆయన గురించి తలుచుకుంటూ ఉంటుంది. సో అదే వాళ్ళు వస్తుంది. సో ఒక ఫోటోలో ఒక మొబైల్లో చూస్తాడు, వాళ్ళ తాతని చూసి ఎక్కడ చూస్తే హైదరాబాద్ చార్మినార్ అని చెప్పంటే సో హీరో అక్కడికి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి స్టోరీ ఏంటంటే దీంట్లో వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక హీరోయిన్, హైదరాబాద్ రాగానే ఒక హీరోయిన్, మళ్ళీ మధ్యలో ఒక అమ్మాయి వస్తారు ఒక హీరోయిన్. మొత్తం ముగ్గురు హీరోయిన్తో ఆయన ఆటలో పాటలు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఆ సబ్జెక్ట్కి ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు. స్టోరీని డ్రాక్ చేయాలని ఏదో కొద్దిగా నడిపించాలని చెప్పారంటే ఫస్ట్ హాఫ్ వరకు అసలు పాయింట్లోకి రాదు. ఎత్తుకోవడం వెతికి సరిపోతుంది, కానీ అసలు విషయమే రాదు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్టార్ట్ అవుతుంది. సో హిప్నాటిజం బేస్ చేసి దానివల్ల అక్కడ కూడా ఏమి లేదు చెప్పడానికి. సో లాస్ట్ 10 minutes మటుకే కొద్దిగా గ్రాఫిక్ వర్క్స్ దానికి వచ్చేసారు. అది కూడా పెద్ద ఇంపాక్ట్ చేయలేకపోయింది. అది కొత్తదనంగా ఏం లేదు. అతను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు మీద విపరీతమైన ఆశ ఉన్న క్యారెక్టర్ సంజయ్ దత్. ఆ డబ్బు కోసం సొంత భార్యని వాళ్ళందరినీ మోసం చేసి దాన్ని రాసి సంపాదించి పెట్టుకుంటాడు. అతను చనిపోతాడు. చనిపోయినా కూడా ఆ ఆత్మ అదే ఇదిలో ఉంటుంది కాబట్టి ఆ చనిపోయే 10 రోజుల ముందర ఆయన ఒక పూజ చేసి ఆ బైరాగిని ఒక మాంత్రికుడితో మాట్లాడితే ఆయన 3వ అమావాస్య నాడు నీ భార్యను చంపితే నువ్వు మళ్ళీ పుట్టావు, నీకు 6 సంవత్సరాలు వచ్చి పుట్టిన తర్వాత 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు ఆ ఆస్తిని వేడబెట్టావు నీకు గుర్తొస్తే అప్పుడు నువ్వు అక్కడ వెయిట్ చేసినట్టు అప్పుడు నువ్వు తరతరాలు నువ్వు ఆ సుఖాన్ని అనుభవించి ఆ డబ్బుతో నువ్వు అనుభవించేసే పని ఆయన చెప్తున్నాడు. దానికోసం 3వ అమావాస్య నాడు ఆమె చంపాలని ఆయన పథకం, దానికోసం సినిమా తీసుకుంటాడు. ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదనిపించింది. అంత పెద్ద హీరోని పెట్టి అంత ఎదుగా తీయడం అనేది పెద్ద, అంటే లాస్ట్ మినిట్ దాకా కూడా హీరో వచ్చి ఏమి చేయలేకపోవడం, తిరగడం చేయడం, మధ్య మధ్యలో లవ్ ట్రాక్ ఇవన్నీ రావడం ఇవన్నీ ఎంత వచ్చింది, కానీ దానికి మించి ఇంకేం అనిపించలేదు. ఓవరాల్గా సినిమా బిలో యావరేజ్, ఎక్స్పెక్టేషన్ కన్నంత రీచ్ అయితే లేదు. ముగ్గురు హీరోయిన్స్ అనవసరం. తమన్ మ్యూజిక్ కూడా ఇది సోసోగానే ఉంది, అది ఎక్స్ట్రాడనరీ కాదు. సినిమా మొత్తం ప్రభాస్ రన్ చేశాడు. సో ప్రభాస్ యాక్టింగ్ యాజ్ మనకు తెలిసింది. సో మనం చెప్పినట్టుగా నాన్నమ్మ క్యారెక్టర్కి అల్జీమర్స్ ఉంది కాబట్టి మతిమరుపు ఉందని చెప్పాను. సో ఆ లాస్ట్ దాకా ఏంటంటే వాళ్ళ మొగుడు మట్టుగా జ్ఞాపకం ఉంటాడు, ప్రభాస్ జ్ఞాపకం ఉంటాడు. సో 2-3 క్యారెక్టర్స్ జ్ఞాపకం చూపిస్తాడు. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆయన తద్దనం పెడుతూ ఆమె తీసుకొని చూపిస్తే ఆయన ఎవరు అని అడిగాడు. అంటే ఆయన సోడాలు అమ్మేవాడా అది అని చెప్పని అడుగుతాడు అనమాట. సో మనవాడు ఆయనతో ఆయన కులికిన హీరోయిన్స్ వాళ్ళందరూ జ్ఞాపకం ఉన్నప్పుడు భర్తను ఎలా మర్చిపోయింది అర్థం కావట్లేదు, ఆ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు, అది కరెక్ట్ అనిపించలేదు. సో ఓవరాల్గా సినిమా అయితే అంత ఇదిగా లేదు, ఎక్స్పెక్ట్ చేసేంత లేదు, దాని గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ డు వాచ్ ఇన్ థియేటర్స్.